అమెరికాలో పెట్టుబడులు పెట్టేది భారతే అని కాంగ్రెస్ కాదని స్పష్టం చేసిన కాంగ్రెస్ నేత ప్రపంచ దేశాలతో అమెరికా సంబంధాలపై ఆ దేశ కాంగ్రెస్ సభ్యుడు రిపబ్లికన్ పార్టీ నేత మెక్ కార్మిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కంటే భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడం అవసరమని ట్రంప్ యంత్రాంగానికి సూచించారు. ఎందుకంటే అమెరికాకు పెట్టుబడులు తెచ్చేది భారత్ మాత్రమేనని, పాక్ కాదన్నారు. అంతేకాకుండా ప్రతిభావంతులైన వేలాది మంది నిపుణులు, ఉద్యోగులను భారత్ సరఫరా చేస్తుందన్నారు. దేశాభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. యుఎస్ కంపెనీలు కూడా భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. భారత్ను దూరం చేసుకుంటే అమెరికాకే నష్టమని కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు చేశారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించుకోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ భారత్ మాస్కో నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తుండడం ఆయనకు నచ్చట్లేదని మెక్ కార్మిక్ పేర్కొన్నారు. అందువల్లే ట్రంప్ భారత్తో కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ వారి జాతీయ ప్రయోజనాల గురించి ఆలోచించి చౌకగా లభించే రష్యా నుంచి వచ్చే చమురును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారనేసి, ఇది వారి దేశ అంతర్గత విషయం అనేసి, ఆ దేశ భారత ప్రయోజనాల దృష్టిలో ఆలోచించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ సభ్యుడు మెక్ కార్మిక్ వెల్లడించారు.